బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు ఇటు కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదవులు పైసలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయమను ఉద్దేశించి. మాట జారి ఎదుటివారి మనసు గాయపరిచితే మళ్ళీ అతికించడం చాలా కష్టం అంటూ ఆయన కామెంట్ చేశారు. అలాగే ఇటు కవితను ఉద్దేశించి హరీష్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు, ఇటీవల ఇటు కవిత కూడా మాజీ మంత్రి హరీష్ను టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కరప్షన్కి కేర్ ఆఫ్ అన్నారు. ఇటు సిద్దిపేట్ కలెక్టరేట్ నిర్మాణంలో కూడా కరప్షన్ జరిగిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఇటు కవితను ఉద్దేశించి హరీష్ రావు ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ముందు మాట, నడవడి, మన మర్యాదలే అన్నిటికంటే ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది, కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైస పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట, మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదలే అన్నిటికంటే ముఖ్యమైనది. అన్నిటికంటే మాట చాలా ముఖ్యం. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. నాలుక అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటూ, అలాగే పదవి పోయినా సంపాదించుకోవచ్చు, పైసలు పోయినా సంపాదించుకోవచ్చు అంటూ ఇటు పరోక్షంగానే ఇటు కవితకే ఒక వార్నింగా, ఒక స్టేట్మెంటా, ఎలా చూడాలి దీన్ని? అసలు ఇవన్నీ చెప్తున్న ఉద్దేశం, వెనక ఉద్దేశం ఏంటి అంటే, జాగ్రత్త పడు, నోరు అదుపులో పెట్టుకో, ఎప్పటికైనా మనమంతా ఒకటే అన్న ఉద్దేశమా? లేకపోతే నీ దారిన నువ్వు పోతున్నావు కానీ బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అన్న ఉద్దేశమా? మొత్తానికైతే ఇటు కేటీఆర్, ఇటు సంతోష్ రావు, అలాగే ఇటు హరీష్ రావు, వీళ్ళందరి మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కవిత. ఇటు జైలు నుంచి వెనకకు వచ్చిన తర్వాత మొదటగా ఇటు హరీష్ రావుని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాట బచ్చా, వీళ్ళంతా బచ్చా అంటూ, నా ముందు వీళ్ళంతా బచ్చాగాళ్ళు అన్న మాటని ఆమె మొదటగా వాడింది. అక్కడ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆగట్లేదు. కవిత మరి కొత్త పార్టీ పెట్టబోతుంది. ఇటు అందరికీ సంబంధించిన ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆమె ఇప్పటిదాకా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులని ఉద్దేశించి ఎంత మాట్లాడినా దాంట్లో ఎక్కువ శాతం ఇటు హరీష్ రావుని ఉద్దేశించి మాట్లాడిందే. దీన్ని ఎలా చూడాలి అనే దానిపై మరింత వివరణ, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఉద్దేశం ఏంటి? ఇటు మాట జాగ్రత్తగా మాట్లాడాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, పదవి పోయినా సంపాదించుకోవచ్చు అంటే ఉద్దేశం ఏంటి? మనం ఒకటే, ఎప్పటికైనా మా గూటికే చేరతావన్న ఉద్దేశమా? మనమంతా ఒకటే అన్న ఉద్దేశమా? లేకపోతే వెళ్తూ మా మీద బురద ఎందుకు చల్లుతున్నావు అన్న ఉద్దేశమా? ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే జనరల్గా కవిత పైన మాట్లాడడానికి బీఆర్ఎస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకరిద్దరు మాట్లాడినప్పటికీ కూడా పెద్దగా కౌంటర్ కనిపించే ప్రయత్నం జరగలేదు. కానీ రైట్ నౌ హరీష్ రావు సిద్దిపేటలో సర్పంచ్లకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గెలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల సన్మాన సభలో వాళ్ళందరికీ మాట్లాడుతున్న సందర్భంలో పరోక్షంగా కవితను ఉద్దేశిస్తూ స్టేట్మెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాట, నడవడిక, మర్యాద, పనితనం, ఈ 4 అంశాల ఆధారంగా రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి నాయకుల ఆ రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే అసలు పనితనం కూడా తర్వాత, కానీ మొదటగా మాట, నడవడిక, మర్యాద అనేటువంటి అంశాలను ఆయన మెన్షన్ చేస్తూనే, ఒక్కసారి నోరు జారితే ఆ మాట వెనక్కి తీసుకోవడం కష్టం, ఆ మాటల ద్వారా గాయపడ్డ వాళ్ళ మనసులను అతికించడం కష్టం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత. నిన్న మండలిలో హరీష్ రావు పైన, తర్వాత కేటీఆర్ పైన, పార్టీ పైన మాట్లాడుతూనే, అలాగే పార్టీ సుప్రీం తండ్రి కేసీఆర్ పైన కూడా ఘాటైనటువంటి వ్యాఖ్య చేశారు ఆమె. సో రాష్ట్రంలో ఏం చేయలేదు, కేంద్రానికి వెళ్ళి ఏం చేద్దామనేటువంటి ఒక వర్డ్ ఆమె యూజ్ చేశారు సభలో. సో ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు కవితను ఉద్దేశించే ఈ స్టేట్మెంట్ చేశారనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఆయన ఇంతవరకు డైరెక్ట్గా కవిత పైన ఎక్కడ అటాక్ చేయలేదు. గతంలో కవిత అంశంలో మాట్లాడుతున్న సందర్భంలో
ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాను అంటూ ఒక వర్డ్తో ఆయన కవిత అంశాన్ని క్లోజ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో మీడియా సమావేశాల్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా హరీష్ రావు దాటవేసే ప్రయత్నం చేశారు. సో ఈరోజు సమయం సందర్భానుకంగా నిన్న కవిత స్టేట్మెంట్ చేశారు కదా, ఆయన దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మాట, నడవడిక, మర్యాద మన పనితనం, ప్రజల్లో ఈ నమ్మకం కోల్పోతే కష్టం. సో ప్రస్తుతం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట ఒక్కసారి జారితే తిరిగి దాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత గాయపడ్డ మనసులను అతికించేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా హరీష్ రావు కవితను ఉద్దేశించే చేశారా అనేటువంటి చర్చ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. సో హరీష్ రావు చాలా రోజుల తర్వాత చాలా టార్గెటెడ్గా కవిత మాట్లాడారు హరీష్ రావు పైన. సో హరీష్ రావు ఈరోజు పరోక్షంగా కవితనే ఉద్దేశించి మాట్లాడారా ఈ మాట అనేటువంటి వర్డ్, ఎందుకంటే అక్కడ సందర్భం లేనటువంటి సిచ్యువేషన్. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను సన్మానించడానికి వెళ్ళిన హరీష్ రావు కొద్దిసేపు స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ వాళ్ళ నడవడిక ఎట్లా ఉండాలని చెప్తూ ఈ స్టేట్మెంట్ చేశారు. ఆయన సంగారెడ్డి, మెదక్ ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ సర్పంచ్లకు సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడెక్కడా ఈ వర్డ్స్ మాట్లాడలేదు, మాట, మర్యాద, నడవడిక. సో ఆయన నిన్న కవిత మాట్లాడిన తర్వాత, అది కూడా డైరెక్ట్గా కేసీఆర్ని అటాక్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ని అటాక్ చేసిన తర్వాత కవితను ఉద్దేశించే హరీష్ రావు ఈ మాటలు అన్నారా అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సో హరీష్ రావు ఇచ్చినటువంటి మాటల విషయంలో సో జాగృతి నుంచి కూడా ఖచ్చితంగా కౌంటర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే హరీష్ రావు కవిత పేరు తీసుకోలేదు, కవిత అంశాన్ని ప్రస్తావించలేదు. సర్పంచ్లకు సంబంధించిన అభినందన సభలో మాత్రమే ఆయన ఈ వర్డ్ మాట్లాడడంతో కాస్త సెన్సేషన్ అవుతా ఉంది. మనం చూస్తూ ఉన్నాము కళ్యాణ్, చాలా రోజుల నుంచి కవిత హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఉంది. గుంటనక్క అనేటువంటి స్టేట్మెంటు, అవినీతి చేశారు హరీష్ రావు, అట్లాంటి వాళ్ళకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు, ఇక పార్టీ మనుగడ కష్టం, వాళ్ళని ఎవరైతే విమర్శిస్తున్నారో వారికే పదవులు ఇస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు అనేటువంటి విమర్శలు కవిత చేస్తూ పోతా ఉన్నారు. అసలు కవిత బయటికి రావడానికే రీజన్ హరీష్ రావు అనేటువంటి స్టేట్మెంట్ కూడా కవిత టీం అండ్ కవిత చేసినటువంటి సిచ్యువేషన్. వాటన్నిటికీ సమాధానం చెప్పలేదు హరీష్ రావు, కానీ పరోక్షంగా కవిత నిన్న నోరు జారారు ఆ మాట అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం హరీష్ రావు ఆ వేదికను ఉపయోగించుకొని మాట్లాడారా, పరోక్షంగా కవితను ఉద్దేశిస్తూ మాట్లాడారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు హరీష్ రావు కవితని ఉద్దేశించి మాట్లాడారా లేదా తెలియదు, కానీ పరోక్షంగా చాలా క్లియర్గా ఇటు మాట చాలా ఇంపార్టెంట్, నాలుక అదుపులో పెట్టుకోవాలి, మర్యాద, ఇవన్నీ నడవడిక, ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ అంటూ ఇటు కొత్తగా గెలిచిన సర్పంచ్లను అభినందించే సభలో ఆయన వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఇటు సిద్దిపేటకు సంబంధించి మిగతా సభల్లో ఎక్కడా వ్యాఖ్యానించింది, ఇవాళ దుబ్బాకలో తను వ్యాఖ్యానించాడు. సో మొత్తం మీద ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కసారి 3 సంవత్సరాలు తను జైలు జీవితం గడిపిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తను విరుచుకుపడింది. ఎక్కువ శాతం తాను చేసిన కామెంట్స్ అన్నీ కూడా ఇటు హరీష్ రావు గురించే. హరీష్ రావుని మొదటగా వీళ్ళంతా ఇమ్మెచ్యూర్డ్, ఒక బచ్చా, అతను పొలిటికల్గా అతను చేస్తున్న స్ట్రాటజీస్, అతను తీసుకుంటున్న డెసిషన్స్, ఆయన లీడర్షిప్ స్టైలు, ఇవన్నీ కూడా ఒక పిల్లల లాంటివి, ఒక బచ్చా లాంటివి అంటూ ఆమె ఇనిషియల్గా చెప్పింది. దాని తర్వాత ఒక్కసారి మనం చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి తను తోకలాంటోడు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ తోకే ఆ పార్టీని నడిపిస్తుంది అంటూ కూడా ఒక సామెత చెప్పే ప్రయత్నం కూడా చేసింది. దాని తర్వాత కూడా కవిత ఒక సెన్సేషనల్ కామెంట్స్ గతంలో ఒకసారి మనం చూస్తే కనుక సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి నేను పోరాటం చేస్తాను అంటే హరీష్ రావుని ఓడించాలన్న ఉద్దేశం, హరీష్ రావు కంచు కోటని బద్దలు కొట్టాలన్న ఉద్దేశం కవితకు ఉన్నట్టు ఆ స్టేట్మెంట్ కూడా ఆమె గతంలో చేశారు. ఇటు లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో తను రెసిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయాలి అంటూ ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డితో మాట్లాడుతూ ఆయన చాలా క్లియర్గా తెలంగాణ ఫస్ట్ పొలిటికల్ పాత్, ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చింది, ఆ స్ట్రక్చర్ని ఆ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడు ఆ స్ట్రక్చర్ని కోల్పోయిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడింది. అలాగే ఇటు తన తండ్రిని కేసీఆర్ని ఏ రోజు అంతకుముందు ఆమె డైరెక్ట్గా టార్గెట్ చేసి ఏ రోజు మాట్లాడలేదు, కానీ ఇటు కేసీఆర్ని ఉద్దేశించి కూడా కౌన్సిల్లో ఆమె మాట్లాడడం మనం అందరం చూసాం. దాంతోపాటు ఇటు హరీష్ రావుకి, ఇటు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరికీ సంబంధాలు ఉన్నాయి, వీరిద్దరు కలిసే ఇవన్నీ చేస్తున్నారు అంటూ కూడా గతంలో ఆమె కొన్నిసార్లు ఆరోపణలు వ్యక్తపరిచింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా, దానిలో అవకతవకల గురించి ఏవైనా కూడా తన తండ్రి మీద మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడున్న హరీష్ రావు కానీ అప్పుడున్న మిగతా మంత్రులు కానీ వీళ్ళు చేసిన చర్యల వల్లనే ఇదంతా నా తండ్రికి
జరిగిందంటూ కూడా ఇటు కవిత సెన్సేషనల్ కామెంట్స్ అయితే గతంలో కూడా చేసింది. సో మొత్తం మీద ఒక హరీష్ రావు రెస్పాన్స్ అయితే చాలా క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారు, ఆమె ఓపెన్ బుక్, ఆయన ఒక విజ్డమ్తో ఒక డిఫెన్సివ్ మోడ్లో చాలా క్లియర్గా నేను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను, నా 25 ఏళ్ళ పొలిటికల్ కెరియర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు, అది ఒక ఓపెన్ బుక్, పబ్లిక్లో ఉన్నాను నేను, ప్రజలే దానికి సాక్షి అంటూ ఆయన కూడా ఒక విఘ్నతతోనే ఒక ఆన్సర్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఆయన చాలా విషయాల్లో ఎన్నిసార్లు ఇటు హరీష్ రావుని ఉద్దేశించి కవిత మాట్లాడినా కూడా ఆయన దానిపై మౌనం పాటించాడు. దానికి సంబంధించి ఎప్పుడు ఆయన విరుచుకుపడలేదు, ఎప్పుడు ఆయన ఒక డిసిప్లిన్డ్ వర్కర్గానే నేను పార్టీకి పనిచేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్న ఈ తరుణంలో ఆమె చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేసింది. ఇటు శాసన మండలిలో అందరి గురించి మాట్లాడింది, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్, అలాగే